జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండ చూసుకుని వైసీపీ పార్టీ మరొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అధికారంలో ఉంటుందనే ఒక ఉద్దేశంతో నోటికొచ్చినట్టు అనేక మంది మాట్లాడారు. ముఖ్యంగా అటు చంద్రబాబు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురే ప్రధాన టార్గెట్‌గా మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి సినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యక్తులను బయటకు తీసుకువచ్చి ఈ నేతల మీద ఇష్టానుసారంగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయించిన ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు నోరుకి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవన్నీ అసత్యాలే. నారా లోకేష్ గారు కూడా పోసానికి మీద పరువు నష్టం దావాకి సంబంధించి కేసు కూడా వేశారు. ఎందుకని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన నేపథ్యంలో, సాక్ష్యాలు చూపమంటే చూపని నేపథ్యంలో, తారకరత్న చనిపోయిన సందర్భంలో ఏదో కొన్ని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు చూపమని అడిగితే స్పందించకపోతే నారా లోకేష్ కేసు వేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తాజాగా రాత్రి పోసాని మురళీకృష్ణను హైదరాబాద్ లోని తన ఇంట్లో అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాపం వైసీపీ నేతలు ఈ అరెస్టును అక్రమ అరెస్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అది అక్రమ అరెస్టా, సక్రమ అరెస్టా తేలాల్సింది కోర్టులో. మీరు కాదు కదా జడ్జిమెంట్ చేయాల్సింది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇదే పోసాని మురళీకృష్ణ ఏమన్నాడు? నువ్వు తప్పు చేయకపోతే ధైర్యంగా జైలుకు వెళ్ళు, తప్పు నిరూపించుకునేదాకా ఏడాదో 2 ఏళ్ళు జైల్లో ఉండు, నిరూపించుకున్న తర్వాత దర్జాగా బయటికి రా, నీకెందుకు అంత భయం అని చెప్పి కాలర్లు ఎగరేశాడు. కాలర్లు ఎగరేసుకుంటూ మాట్లాడాడు. మీరు గుర్తు లేకపోతే పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, ఒకసారి చూడండి. నిజమే, చంద్రబాబు గారు తప్పు లేదని నిరూపించుకున్నారు కాబట్టి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 53 రోజుల పాటు జైల్లో పెట్టి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయాడు కాబట్టి చంద్రబాబు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ విషయం స్వయంగా కోర్టే చెప్పింది. ఆరోపణలు చేశారు తప్ప ఆధారాలు చూపలేదు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగింది, ఆయన లబ్ధి పొందారు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదని చెప్పి కోర్టే చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఏ స్థాయిలో వ్యవస్థలను, కింది స్థాయిలో మీ చేతిలో ఉన్న వ్యవస్థలను ఏ స్థాయిలో మాయ చేశారో అందరికీ తెలుసు. సరే, దాని ఒక్కో బండారం బయటపడుతుంది అనుకోండి, అది వేరే విషయం. దానికి కారకులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫలితం అనుభవిస్తున్నారు, సస్పెన్షన్ లో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు కటకటాల్లో ఓసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో చెప్పకూడదు అన్నట్టే వాళ్ళు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కోవలోనే పోసాని మురళీకృష్ణ కూడా ఆ కోవలోనే ఉన్నాడు. శ్రీరెడ్డి కానివ్వండి, పోసాని కానివ్వండి, ఇంకా కత్తి మహేష్ పాపం చనిపోయాడు కాబట్టి ఆయన పేరు తీయటం అనవసరం అనుకోండి. గతంలో కత్తి మహేష్ కానివ్వండి, ఎటువంటి ఆధారాలు లేకుండా సినీ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత దారుణమైనటువంటి విమర్శలు చేసిన వ్యక్తులు. ముఖ్యంగా పోసాని మురళీకృష్ణ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీరిరువురిని చాలా ప్రధాన టార్గెట్ చేశాడు. నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడాడు. పైగా ఏదనంటే ఫిలిం ఇండస్ట్రీ కార్డుని అడ్డం పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఫిలిం ఇండస్ట్రీ మీద ఏదో చంద్రబాబు నాయుడు పగబట్టాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ మీద పగ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. టికెట్ రేటు తగ్గించడం దగ్గర మొదలు పెడితే చిరంజీవి లాంటి ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద దిక్కులనే దగ్గరికి తీసుకొచ్చి నమస్కారం పెట్టుకున్నటువంటి హీనమైన చరిత్ర. వసాని మురళీకృష్ణ పాపం చేయలేదా? వసాని మురళీకృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఎంగిలి మెతుకులు ఆశలపడి అడ్డమైన ఆరోపణలు చేయలేదా? ఇప్పుడు పెట్టిన కేసు కూడా ఏంటి? పోసాని మురళీకృష్ణ ఒక పరిధి దాటి మాట్లాడాడు. సాధారణంగా కొన్ని విషయాలు మాట్లాడాలని మనకు వాక్ స్వాతంత్రం ఉంటుంది, దానికి ఒక హద్దు ఉంటుంది. వాక్ స్వాతంత్రం పేరుతో ఏది మాట్లాడితే అది పడితే మాట్లాడటం కుదరదు. కొన్నిటికి అవసరమైతే ఆధారాలు కూడా చూపాలి. ఎదుటి వ్యక్తి పరువుకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి గతంలో కోర్టులే చెప్పాయి. పోసాని మురళీకృష్ణ లెగితే అంటే కమ్మ కార్డు ఒకటి వేసుకుని చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోయేవాడు. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఏ రోజు ప్రశ్నించలా. కానీ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా ఒక విషయంలో రోడ్డు ఎక్కితే పోసాని మురళీకృష్ణ రోడ్డు ఎక్కేసేవాడు. 4 సంవత్సరాలు ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నీచమైన మాటలు మాట్లాడాడు. ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. పైగా గతంలో నారా లోకేష్ కేసు వేస్తే నారా లోకేష్ నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి పేపర్ స్టేట్మెంట్. ప్రాణహాని ఉంటే కేసు ఎందుకు వేస్తారు? పొడిచి పక్కన కూర్చోబెడతారు. నారా లోకేష్ ఏం చేశారు? నువ్వు కొన్ని ఆరోపణలు చేసావు, దానికి ఆధారాలు ఇమ్మని అడిగారు. ఎస్, ఆధారాలు లేవు కాబట్టి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. దానికి నువ్వు స్పందించలేదు కాబట్టి కోర్టులో కేసు వేశారు. లీగల్ ప్రొసీజర్ కదా ఇది. పోనీ నువ్వు ఈ రోజుకైనా సమాధానం ఒప్పుకున్నావా? తప్పు ఒప్పుకున్నావా? క్షమాపణ చెప్పావా? పోసాని మురళీకృష్ణ క్షమాపణ చెప్పాడా బయటకు వచ్చి? ఆ రోజు నేను మాట్లాడి పవన్ కళ్యాణ్ని ఎంత నీచంగా మాట్లాడాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి గతంలో జరిగిన పెళ్లిళ్లను అందులో ఇంక్లూడ్ చేసి వ్యక్తిగత జీవితాన్ని ఎంత దారుణంగా హనం చేశాడు. ఎంతమందిని చేసుకుంటావు, ఎంతమందిని కంటావు, ఎవరి పిల్లలు ఎవరికో అని ఈ టైపు మాటలు అనేక మాటలు మాట్లాడాడు. ఆయన పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఏ దేశానికి చెందిన వాళ్ళు అయితే పోసానికి ఎందుకు? ఆయన లీగల్గా ఎంతమందిని చేసుకుంటే పోసానికి ఎందుకు? రాజకీయాలకు పెళ్లికి సంబంధం లేదు కదా. ఆయన ఏదైనా ఇల్లీగల్గా చేసుకున్నో లేదా అంతకు ముందు చేసుకున్న వాళ్ళు ఏదైనా రోడ్డు ఎక్కి పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశాడంటేనే తప్పు తప్ప ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గురించి నోరెత్తి మెదపలేదే.
ఆయన లీగల్‌గా చట్టం ప్రకారం ఒక వ్యక్తికి విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌లో భాగంగా ఆయన చేసుకున్నాడు. దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. గతంలో విడాకులు ఇచ్చిన వాళ్ళే నోరెత్తి పవన్ కళ్యాణ్‌ని ఏమనట్లేదు. మరి పోసాని మురళీకృష్ణ ఎందుకు? ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి రోజాని, పోసానిని ఓన్లీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పడి ఆడవటానికి ఇప్పుడు శ్యామల తయారయ్యింది. అనకూడని మాటలు ఏంటంటే కొన్ని మాటలు వాళ్ళు అన్నంత ఈజీగా మనం అనలేం గొప్పుకుని. ఆళ్ళు అన్నారు అని కూడా మనం చెప్పలేం. అంత నీచమైన పదాలు మాట్లాడారు. ఒకానొక టైంలో నరికేస్తాం, పొడిచేస్తాం అనేదాకెళ్ళింది. ఒకానొక దయలో నీ నీ పుట్టికేంటో నీకు తెలుసు అనేదాకెళ్ళింది. మరి ఇవన్నీ మాట్లాడటం తప్పు కదా! మరి గతంలో చంద్రబాబు గారిని నిండు అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు పోసాని మురళీకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశలు పడే పోసాని మురళీకృష్ణ ఆ రోజు మాట్లాడాడు అనేది బహిరంగ సత్యం. సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుని సినీ ఇండస్ట్రీ చేతే పవన్ కళ్యాణ్‌ని చీకొట్టాలి అనే ఒక ఉద్దేశంతో పోసాని మురళీకృష్ణ లాంటి వాడిని వాడుకుని తర్వాత పోసాని గాడికి ఏదో పదవి కూడా ఇచ్చినట్టు ఉన్నాడు కదా! ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో పదవి కూడా ఇచ్చినట్టు ఉన్నాడు. అదే పార్టీలో ఆలీ ఉన్నా చాలా హుందాగా ఉన్నాడు. ఏ రోజు నోరెత్తల. వాస్తవానికి మొన్నటి వరకు సరే ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నానని ప్రకటన చేసాడు అనుకుంటే అది వేరే విషయం. ఆలీ వైసీపీ పార్టీలో ఉన్న ఏ రోజు ఒక పరిధి దాటి విమర్శలు చేయలే. ఏ రోజు పన్నెత్తి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వల. మరి పోసాని మురళీకృష్ణ కేవలం ఎంగిలి మెతుకులకు జగన్మోహన్ రెడ్డి విధించే ఎంగిల మెతుకు ఆశపడే చేసినటువంటి ఇది. ఏదేమైనా పోసాని ఆ రోజు చేసిన పాపం ఈ రోజు పండింది. పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో కూడా ప్రవేశపెడతారు. కొద్దిసేపట్లో ఆ కోర్టు కూడా తీర్పు ఇవ్వబోతుంది. ఇప్పటికే పోసాని మురళీకృష్ణ మీద అలాగే ఆర్జీవీ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డి వీళ్ళ ముగ్గురు మీద కూడా నమోదయ్యాయి. 1 by 1 ఆల్రెడీ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మొదట విడతలో పోసాని మురళీకృష్ణ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగానే అరెస్టు చేశారు. కోర్టు ఖచ్చితంగా రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. ఇందులో పరువు నష్టానికి సంబంధించిన వ్యాఖ్యలతో పాటు ఆల్రెడీ అధికారంలో ఉన్న వారి మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద కానివ్వండి లేదా మంత్రి లోకేష్ మీద కానివ్వండి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈవెన్ పవర్ మారిన తర్వాత కూడా పోసాని మురళీకృష్ణ బయటకు వచ్చి అనేక మాటలు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో చాలా తీవ్ర డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు పోసాని మురళీకృష్ణ. మరి ఇలాంటి పేటీఎం చిల్లర తీసుకుని మురిగే కుక్కలను కంట్రోల్ చేయకపోతే రేపొద్దున చిల్లర పెరిగిందంటే వీళ్ళు మొరగడం కూడా పెరుగుతారు. వాస్తవానికి రాజకీయ విమర్శలు అనేవి హుందాగా ఉండాలి. కానీ పోసాని మురళీకృష్ణ ఒక హద్దు దాటి మాట్లాడాడు. దాని ఫలితమే ఈ రోజు జైలు శిక్ష.